కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. 'ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. 40వ డివిజన్కు చెందిన మైనార్టీలు భారీగా టీడీపీలోకి చేరికలు. టీడీపీ సీనియర్ నాయకులు జకీవుల్లా ఆధ్వర్యంలో చేరికలు. రియాజ్, మాబుఖాన్, ఆయూబ్ ఖాన్ తో పాటు 400 మంది పార్టీలో చేరికలు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ రహమత్ ఫంక్షన్ హాల్లో భారీ స్థాయిలో కార్యక్రమం. ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలోకి వచ్చామన్న మైనార్టీలు, ఆయన మైనార్టీలకిస్తున్న గౌరవం తమను ఆకర్షించిందన్న నాయకులు. ముస్లిం మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉండేది టీడీపీనే. ఎమ్మెల్యే దగ్గుపాటి అర్బన్లో యువత మొత్తం టీడీపీ వైపు చూస్తోంది. ముఖ్యంగా మైనార్టీ యువత నారా లోకేష్ స్ఫూర్తితో పార్టీలోకి వస్తున్నారు. ప్రతి నెల 2 మసీదులు సందర్శించేలా ఇక నుంచి కార్యక్రమాలు ఉంటాయి. మసీదుల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు చేస్తాం. మైనార్టీలకు ఎప్పటికీ నేను అండగా ఉంటాను. మైనార్టీల కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది. టీడీపీ మైనార్టీ రాష్ట్ర నేత జకీవుల్లా, ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలు పార్టీలో చేరడం సంతోషంగా ఉంది.
ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళ అవసరం లేదు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మనమందరం నడవబోతున్నాం. అనంతపురం నియోజకవర్గానికి ఒకే ఒక కింగ్ దగ్గుబాటి అనే విధంగా మాట్లాడడం జరిగింది. దగ్గుబాటి గారి నాయకత్వం, దగ్గుబాటి గారి నాయకత్వం, దగ్గుబాటి గారి నాయకత్వం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రియాజ్ గారి పార్టీలో చేర్చడానికి మన స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా జకీవుల్లా గారు, నూర్ మొహమ్మద్ గారు, మైనార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రియాజ్ ద్వారా ఇంతమంది పార్టీలో యువతంతా చేరిందంటే ఎంతో ఆనందదగ్గ విషయము. ఎందుకంటే ఈరోజు మనము ఈ రాష్ట్రము ఏదో ఎంతో అధోగతి పాల్గొన్నది 20 నెలల కిందట. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో స్థితిగతులు ఎవరి పరిస్థితి ఏమిటని తెలుసుకున్న తర్వాత ఏమేం చేయాలి, ఆ రోజుల్లో కొంత అపోహ పెట్టారు. మైనార్టీలు వేరు, తెలుగుదేశం పార్టీ వేరు అని. అలా కాదు. ఈ రోజు మైనార్టీలు ఆ రోజు ముందుండి తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ఎంతో కృషి చేశారు. ఈ రోజు కూడా ఇంకా యువత కూడా ముందుకొచ్చి ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి మేమున్నాము, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం చేసుకుందాము అనే ఉద్దేశంగా ముందుకు రావడం ఎంతో సంతోషం. రియాజ్ గారికి యువ నాయకుడిగా ఇప్పుడు యూత్ లో చేరావు నువ్వు. మీరు కూడా ఈ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణగానే మెలగవాలి. ఎందుకంటే పెద్దలందరినీ చూశారు, మీతో పాటు కొంతమంది పెద్దలు కూడా చేరారు, సంతోషము. కానీ ఒక శిక్ష మనం పద్ధతిగా, అంటే మీరు గతంలో వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ జరిగిన ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారనే ఉద్దేశంతో మీరు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై, అదేవిధంగా మన దగ్గుబాటి ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారిని ఈ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మీరంతా చేయడం చాలా సంతోషకరం. మీ ప్రత్యేకంగా మీకు మా జిల్లా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆజాద్ నగర్లో ఉంటున్న రియాజ్ మిత్ర బృందం దాదాపు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్ చూసి, అలాగే మా నారా లోకేష్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ చూసి సోదరు రియాజ్ మా పార్టీలో చేరడం జరిగింది. రియాజ్తో పాటు దాదాపు 500 కుటుంబాలు ముస్లిం మైనార్టీ సభ్యులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి ముఖ్య కారణమైనటువంటి జకీవుల్లా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేనికంటే ఈ 6 నెలల కాలంలోనే మా తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. దాన్ని చూసి ఈరోజు సోదరుడు మా పార్టీలోకి రావడం జరిగింది. గతంలో 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీలో ఎక్కడ ఒక డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. టౌన్లో ఆజాద్ నగర్లో అయితే కనీసం ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అని చెప్పేసి ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు అక్కడ మున్సిపాలిటీ నుంచి లేవు. దీనికి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు కొంతమంది ఈరోజు మళ్ళా ఇక్కడికి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వీళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూటమి ప్రభుత్వంలో నాను ఈ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు అభివృద్ధి కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ఒక్కటి
క్షణాల్లో పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఇది ముందడుగు వేసి ఉన్నది ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జాయిన్ అయ్యబడింది మన ఎమ్మెల్యే సమక్షంలో. ఈరోజు అనంతపురంలో మా సోదరుడు రియాజ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో చూశారు అరాచక పాలన, ముస్లిమ్స్ మీద ఊచకూత కూర్చిన జగన్మోహన్ రెడ్డి చూసి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాడు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. అదేవిధంగా ముస్లింల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ముస్లిం పక్షాన ఉన్నారని కూడా ఈరోజు అవన్నీ చూసి మనకి ఈరోజు రియాజ్ గారు చేరడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రకు పోయి కూడా ₹1,00,000 ఇచ్చిన ఘనత, సబ్సిడీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో కూడా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. రంజాన్ తోఫా అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మనకి హజ్ యాత్రకు పోయి ₹1,00,000 అయితేనేమి, మౌజన్లకి ఇమాములకి గౌరవేతలు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనంతపురంలో కూడా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నేనున్నానని ముస్లిం సోదరులకి అండగా ఉన్నానని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. జై చంద్రబాబు నాయుడు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారికి, ఈనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీలో రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నికల ముందు రావడం చూసాం, కానీ ఎన్నికలయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. అయినా ఈ పొద్దు వేలాది మంది ముస్లిమ్స్ రావడం ఎందుకు వస్తున్నారంటే, అనంతపురంలో దగ్గుబాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అతను దగ్గర తీసుకున్న ఇవి పట్టుకొని అందరికీ దగ్గర తీసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరూ రావడం, అన్న మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాం, ఎమ్మెల్యేకి ఇంకా బలపరుస్తామని చెప్పి రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఎమ్మెల్యే గారు ఏం అడిగితే అనంతపూర్కి నేను ముందున్నా చేసేందుకని ఈ పొద్దు ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు గతంలో టికెట్ ఇచ్చినప్పుడు ఎక్కడ గెలుస్తారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయినా అందరికంటే ఎక్కువ 20,000 మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలిచారు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఇల్లే కాదు ప్రతి ఒక్క వార్డులో నుంచి చేరేందుకు ముందుకున్నారు. కాబట్టి ఒకరొకరు ఒక వారం ఇడిసి వారం చేరితే బాగుంటుందని చెప్పి రియాజ్ అట్ల వాళ్ళకి ఇంకా బాగా ముందుకు పోయి ఇంకా బాగా అభివృద్ధి జరగాలి. తెలుగుదేశం పార్టీ ఎట్లాంటిదంటే తెలుగుదేశం కార్యకర్తల కోసం పార్టీ ఉంటుంది, కానీ లీడర్ల కోసం ఉండదు. మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో, మేము ఏ రకంగా ప్రజల్లోకి పోతామో మీకు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ పైకి తీసుకుపోతుంది. అది గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేకుండా ఇంకా మీకు చూసి ఇంకా 4 పార్టీలో చేరాల్సిందిగా కోరుకుంటున్నాను.